వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన కారులో డెడ్ బాడీ సంఘటనలో మట్టెవాడ పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. శనివారం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ములుగు జిల్లా మంగంపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన జక్కుల శ్రీనివాసరావు అనే నేరస్తుడిని ప్రవేశపెట్టారు. మృతుడిని హత్య చేసి మృతుడి ఒంటిపైన ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలతో పాటు నిందితుడు ఉపయోగించిన చరవాణిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను వరంగల్ ఏసీపీ నందిరం నాయక్ వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ నగరంలోని రంగంపేట వద్ద శాంట్రో కారులో హత్యకు గురి అయిన వెలిగేటి రాజమోహన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టెవాడ సిఐ గోపి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి 1000 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడు ప్రయాణించిన కారులో వివరాలు తెలుసుకుని టెక్నికల్ బృందం సహాయంతో రెవెన్యూ కాలనీలో కిరాయికి ఉంటున్న నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు. గతంలో నిందితుడు నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఉన్నాడని తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన మట్టెవాడ సిఐ గోపి, ఇన్స్పెక్టర్లు మిట్టల్ నవీన్, సాంబయ్య, లచ్చయ్య, సబ్ డివిజన్ క్రైమ్ పార్టీలను మరియు సిపి అంబర్ కిషోర్జా, డీసీపీ సలీమా, ఏసీపీ నందిరాం నాయకులు పాల్గొన్నారు. నిందితుడిని పట్టుకోవటంలో ప్రతిభ కనబర్చిన మట్టెవాడ సిఐ గోపి, ఇన్స్పెక్టర్లు విఠల్ నవీన్, సాంబయ్య, లచ్చయ్య, సబ్ డివిజన్ క్రైమ్ పార్టీలను సిపి అంబర్ కిషోర్జా, డీసీపీ సలీమా, ఏసీపీ నందిరాం నాయకులను అభినందించారు. శ్రీనివాస్ మృతుడిని ఒక 5 లక్షలు అప్పు ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. దాని తర్వాత కొద్ది రోజులు అతను ఇస్తా అని చెప్పేసి రాజమోహన్ గారు చెప్తారు. దాని తర్వాత అతను ఇవ్వలేని పరిస్థితులలో మరి ఎట్లయినా అతని యొక్క ఒంటరితనము, అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ అతను ఎట్లయినా మరి చంపాలి, అతని ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని 2వ తారీఖు నైట్ ఫోన్ చేసి మరి రాజమోహన్ హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు, అతన్ని ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకలి బండతోని చాలా బలంగా తల మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో కొంత పెనుగులాటలో మరి కొంత చుట్టుపక్కల వాళ్ళు అతన్ని ఏంటి గొడవ జరుగుతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఏం లేదు, మా మిత్రుడు వచ్చాడు, కుక్క చూసి అరుస్తూ ఉందని చెప్పేసి అది కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత అతన్ని కంప్లీట్గా హత్య చేసిన తర్వాత ఒక గోనె సంచిలో మరి 2 చేతులను కట్టేసి మరి అతని కుక్కకు ఉన్నటువంటి గొలుసు సహాయంతో కాలు కట్టేసి శవాన్ని మరి 5th ఫ్లోర్లో ఉన్నటువంటి డెడ్ బాడీని కిందికి దించి మరి సేమ్ అతని రాజమోహన్ గారి కారులోనే మరి అందులో ఎక్కించుకొని మరి ఆ డెడ్ బాడీని మరి అటు కాజీపేట, హన్మకొండ, మరి ఇటు యూనివర్సిటీ వైపు, పెగడపల్లి డబ్బాల వైపు తిప్పుకుంటూ మన వరంగల్కు తీసుకొని వచ్చి మరి రంగంపేట ఏరియాలో ఆ కారులోనే పార్క్ చేసి అక్కడి నుంచి అతను పరారు కావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మరి మేము అన్ని రకాల సాంకేతిక రెడ్డిపురం వైపు, రెడ్డిపాలెం వైపు తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి పెద్ద బొందలలో వేయాలని చెప్పేసి తీసుకొని వెళ్తాడు. దాని తర్వాత అటు జనసంచారం ఉండటంతో అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు భద్రకాళి టెంపుల్ వైపు అయితే సరే నిర్మానుష్యంగా ఉంటుందని చెప్పేసి ఇటువైపు తీసుకొని రావడం జరుగుతుంది. సార్ పిలిచినప్పుడు పథకం ప్రకారం ప్లాన్ చంపడానికే పిలిచాడా, ఆ జరిగిన ఘర్షణలో అట్లా చేశాడు సార్? లేదండి, పక్క ప్లాన్లో భాగంగానే అతను డబ్బులు యాక్చువల్గా 5 లక్షల రూపాయలు అప్పుగా అడుగుతాడు. తాను కొద్ది రోజులు ఇస్తా అని చెప్తాడు. దాని తర్వాత ఇవ్వకపోవడంతో ఆ కోపం ఒకటి, దాని తర్వాత 5 లక్షలు సుమారుగా మరి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో సుమారు ఒక 5 లక్షల రూపాయలు అది మనం అమ్ముకుంటే వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి అతను పథకం ప్రకారమే అతను పిలిపిస్తాడు, పథకం ప్రకారమే అతనికి మద్యం పోస్తాడు, పథకం ప్రకారమే అతన్ని చంపడం జరుగుతుంది. ఉన్నది కాకుంటే ఆమె ప్రమేయము ఈ కేసులో లేదు. ఆమె ఎప్పుడూ ఇతను తాగి భార్యను, అంటే భార్య లెక్కనే ఉంటున్నది, తాగి కొడతా ఉంటే మరి ఇదేదో కొద్దిగా తాగుతూ ఉన్నాడు, మరి కొట్టే అవకాశం ఉందని చెప్పేసి ఆమె కూతురు వాళ్ళ కొడుకులు హన్మకొండ చౌరస్తాలో ఉంటారు, అక్కడికి ఆమె వెళ్ళిపోతుంది.
ఆమె రోల్ దీంట్లో ఏం లేదండి. ఒక్కడే ఒంటరిగానే అతను హత్య చేశాడు. దాని తర్వాత ఒక్కడే ఆ శవాన్ని మరి తీసుకొని కారులో తీసుకొని పోయి సిటీ అంతా తిప్పుకుంటూ రంగపేటలో వదిలిపెట్టుకోవడం జరుగుతుంది. తాళతో కట్టేసిన ఈరోజు మరి ఆ నేరస్తుని అరెస్ట్ చేయడమే కాకుండా మరి అతను దొంగిలించినటువంటి మరి బంగారు ఆభరణాలను, అతని యొక్క సెల్ ఫోన్ని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది.